ओम शांति। ओम शांति। 5-12-20 मुरली। मीठे बच्चे, अब घर जाना है, इसलिए దేహి అభిమాని బనో. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఆత్మాభిమానిగా కండి. ఒక్క బాబాను జ్ఞాపకం చేసినట్లయితే అంతమతి సోగతి లభిస్తుంది. అంటే ఒకే ఒక బాబాని జ్ఞాపకం చేస్తే అంతిమంలో కూడా ఒక్క బాబాని గుర్తొస్తారు, అప్పుడు ఉన్నతమైన గతి లభిస్తుంది. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. ఒక్క బాబాని జ్ఞాపకం చేసినట్లయితే అంతమతి సోగతి లభిస్తుంది. ప్రశ్న, వండర్ఫుల్ बाप ने तुम्हें कौन सा एक वंडरफुल राज सुनाया है? వండర్ఫుల్ బాబా మీకు ఏ వండర్ఫుల్ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు? ఆన్సర్, బాబా कहते बच्चे यह अनादि अविनाशी డ్రామా బనా హువా హై. బాబా అంటారు, పిల్లలు, ఇది అనాది అవినాశి డ్రామా తయారై ఉన్నది. ఇందులో ప్రతి ఒక్క పాత్ర ఇమిడి ఉన్నది. ఏది జరుగుతుందో అది కొత్తదేమీ కాదు. బాబా అంటారు, పిల్లలు, ఇందులో నా యొక్క గొప్పతనం కూడా ఏమీ లేదు. నేను కూడా డ్రామాలో బంధించబడి ఉన్నాను, పాత్ర వహిస్తున్నాను. ఈ వండర్ఫుల్ రహస్యము బాబా తన పాత్ర రహస్యంతో బాబా తన యొక్క పాత్రని కూడా మహత్వం అనేది తగ్గించేసుకున్నారు అంటున్నారు. పాట, ఆఖిర్ వహ దిన ఆయా ఆజ్, చివరికి ఆ రోజు వచ్చేసింది అని. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे यह गीत गा रहे हैं. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు మరి పాట పాడుతున్నారు. ఏమని? చివరికి ఆ రోజు వచ్చేసిందని. పాట ఎవరు పాడతారు? పిల్లలే కదా పాడేది. మీకు తెలుసు, కల్పం యొక్క ఈ సంగమ యుగంలో బాబా వచ్చారు అని చెప్పి తెలుసు కదా. తో యహ ఫిర్ సే హమ్కో ధన్వాన్ హెల్దీ ఔర్ వెల్దీ బనానే. ఎందుకు వచ్చారు? మళ్ళీ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, ధనవంతులుగా చేయడానికి, పవిత్రత, సుఖము, శాంతి, వారసత్వాన్ని ఇవ్వడానికి బాబా వచ్చారు. బ్రాహ్మణ్ లోగ్ ఆశీర్వాద్ దేతే ఆయుష్మాన్ భవ, ధన్వాన్ భవ. బాబా అంటున్నారు, అక్కడ బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, ఊరికే ఆశీర్వాదాలే ఇస్తారు. నిజంగా ధనవంతులు, ఆయుష్వంతులుగా వాళ్ళకి చేయడం ఏమీ రాదనమాట. అక్కడ ఆయుష్మాన్ భవ అని, ధన్వాన్ భవ, పుత్రవాన్ భవ ఇలా ఆశీర్వాదం ఇస్తారు. కానీ మీకు ఇవి ఆశీర్వాదాలు కాదు, వారసత్వం అనేది లభిస్తున్నది. ఆశీర్వాదం ఊరికే బాబా ఆశీర్వదించేసి వెళ్ళిపోతారా ఏంటి? వారసత్వంగా ఇస్తారు. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా బాబా వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అయ్యేటువంటి శిక్షణ అనేది ఇచ్చారు. పిల్లలు ఏదైతే చదువుకుంటున్నారో, ఈ చదువుకుంటున్నాము అని మీకు తెలుసు. అలాగే ఏం చదువుకుంటున్నాము, ఈ చదువుతో ఏమవుతాము, మాకు చదివించేవారెవరు, అది కూడా మీకు తెలుసు కదా. నంబర్వార్ పురుషార్థం అనుసారంగానే ఇది తెలుస్తూ ఉంటుంది. यह तो कहेंगे ही कि हम बच्चों को मालूम है यह राजधानी स्थापना हो रही है. ఇప్పుడు రాజధాని అనేది స్థాపన అవుతున్నది కదా, దైవీ రాజధాని అనేది స్థాపన అవుతున్నది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన అనేది జరుగుతున్నది. పెహలే శూద్ర థే, ఫిర్ బ్రాహ్మణ్ బనే, ఫిర్ దేవతా బన్నా హై. ఇంతకుముందు ఎలా ఉన్నారు? ఆత్మలు శూద్రులుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? బ్రాహ్మణులుగా ఉన్నారు. తర్వాత ఎలా ఉంటారు? దేవతలుగా ఉంటారు. కానీ ఈ విషయము ఎవ్వరికీ కూడా తెలియదు. ఇప్పుడు మేము ఒకప్పుడు శూద్రవర్ణం నుండి ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు అని చెప్పి, తుమ్ బచ్చే సమస్తే హో ఏతో సత్య హే, ఇవన్నీ కూడా సత్యమైన విషయాలు అని మీకే తెలుసు కదా అని బాబా అంటున్నారు. తో బాప్ సత్య బతాకర్ సత్యఖండ్కి స్థాపన కర్ రహే హే. బాబా సత్యమైన విషయాలు వినిపించి సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యుగంలో అసత్యము, పాపము,
ఇలాంటివి ఏమీ కూడా ఉండనే ఉండవు. కలియుగం అనుకోండి, అజామిల్ లాంటి పాపాత్ములు ఉంటారు ఇక్కడ. పూర్తి రౌరవ నరకము అంటారు. రోజు రోజుకి రౌరవ నరకం ఇంకా పెద్దగా ఉన్నదని కనిపిస్తూనే ఉంటున్నది కదా. మనుషులు ఎలాంటి కర్తవ్యాలు చేస్తూ ఉంటారంటే, మేము ఎంత తమో ప్రధానం అయిపోయాము అనేది కూడా వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. ప్రపంచం ఎంత తమో ప్రధానం అయిపోతుంది. ముఖ్యంగా కామం మహాశత్రువు. కోయి ముష్కిల్ పవిత్ర శుద్ధ రహ సక్తా హై. ఇంత వికారీ ప్రపంచంలో పవిత్రంగా శుద్ధంగా ఉండేవారు ఎవరో కష్టంగా ఉంటూ ఉంటారు కదా. ఇంతకుముందు అది కష్టమని చెప్పి ఏం చేసేవాళ్ళు, అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి వారు. ऐसा कलयुग आएगा जो 12-13 वर्ष की कुमार या बच्चा पैदा करेंगे. కలియుగం గురించి చెప్పినప్పుడు ఏమంటూ ఉంటారు, 12 ఏళ్ళు 13 ఏళ్ళ కుమారులకి పిల్లలు పుడతారు. ఇలాగ చెప్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. భవిష్యత్తు చెప్పినప్పుడు అంత చెడు ప్రపంచం వస్తుంది అనేటువంటిది ఉదాహరణకి చెప్తూ ఉండేవారు అనమాట. మరి ఇప్పుడు చూస్తుంటే అదే జరుగుతున్నది కదా. వా బవహ సమయ హై. కుమార్ కుమారి అది సబ్ గంద్ కర్తే రహతే హై. కుమారులు కూడా చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధానంగా అయిపోతారో అప్పుడు బాబా అంటారు, నేను వచ్చి నా పాత్రని వహిస్తాను. నేను కూడా డ్రామా అనుసారంగానే వస్తాను. దీనిలో బంధించబడి ఉన్నాను కదా, అయితే మీకు ఇదేమీ కొత్త విషయం లేదు అని చెప్పి బాబ్ సంజాతే హీ ఐసే హై. చక్రలాగా నాటక్ పూరా హోతా హై. చక్రం పూర్తయింది, నాటకం పూర్తయింది అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. సతోప్రధాన ప్రపంచానికి అధికారిగా కూడా అవుతారు. ఎంత సాధారణంగా కూర్చొని భగవంతుడు ఎదురుగా అర్థం చేయిస్తున్నారు. ఇంత సాధారణంగా మా కోసం బాబా వచ్చారు అని మీరు తెలుసుకున్నారు కదా. బాబా నేను ఎంత గొప్ప అని కూడా చెప్పట్లేదు. అంత తన యొక్క పాత్ర యొక్క మహత్వం ఎంత అని కూడా బాబా గొప్పలు చెప్పుకోరు కదా. ఇది నా పాత్ర అని చెప్పారు అంటే ఏంటి అర్థం, తన యొక్క మహిమను కూడా బాబా తగ్గించి పిల్లలకి చెప్పారు కదా. ఇది కొత్త విషయం ఏమీ కాదు, కల్పకల్పం. నేను ఇలాగే వస్తాను, ఇలాగే పావనంగా చేస్తాను, ఇట్లా బాబా వినిపిస్తారు. హర్ 5000 వర్ష బాద్ ముझे ఆనా పడతా హై. ప్రతి 5000 సంవత్సరాలకి బాబా రావలసిందే. ఎందుకంటే ఇంత పతితంగా తమ ప్రధానంగా అయిన ప్రపంచాన్ని బాగు చేయాలంటే బాబా రావాల్సిందే తప్ప ఇంకెవరు వస్తారు, ఎవరు పవిత్రతనిస్తారు, ఎవరు శక్తినిస్తారు, ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు కదా. ఎందుకంటే అందరూ తమో ప్రధానంగా శక్తిహీనంగా అయిపోయారు కదా. కాబట్టి బాబా రావాల్సిందే. తప్పకుండా బాబా వస్తారు, వచ్చి మళ్ళీ సృష్టిని మారుస్తారనమాట. బాబా అంటారు, నేను డ్రామానుసారంగానే వస్తాను, నేను బంధించబడి ఉన్నాను. పిల్లలకు ఎంతో సహజమైన యాత్ర, యోగం అనే యాత్ర నేర్పిస్తున్నాను. ఇలా చేస్తూ చేస్తూ చివరికి అంతమతి గతి అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఈ సమయం కోసమే ఇదంతా చెప్తారు. ఇదే అంత్యకాలము. బాబా ఉపాయం చెప్తున్నారు. ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారు. పిల్లలకు కూడా తెలుసు మేము కొత్త ప్రపంచానికి అధికారిగా అవుతాము. బాబా ఘడియ అంటారు, కొత్తదేమీ లేదు. జిన్ను యొక్క కథని వినిపిస్తూ ఉంటారు కదా. ఉస్నే కహా కామ్ దో తో కహా సీడీ ఉత్రో ఔర్ చెడు. జిన్ను గురించి చెప్తూ ఉంటారు. జిన్ను పనివ్వండి అని అడిగారు అని అంటూ ఉంటారు. అప్పుడు పని ఏమిచ్చాడంటే, ఎప్పుడూ ఆగిపోకుండా ఉండే పని ఇమ్మంటే మెట్లు ఎక్కాలి మళ్ళీ దిగాలి, మళ్ళీ ఎక్కాలి మళ్ళీ దిగాలి అని ఇచ్చారు. అట్లాగే బాబా ఏమంటారు, మీరు కూడా జిన్ను లాంటి వాళ్ళే, మీకు కూడా ఎప్పుడు ఆగిపోని ఒక పని ఉందన్నమాట. ఏంటి, ఉన్నతంగానే అవుతారు, మళ్ళీ మెట్లు దిగుతారు, మళ్ళీ మెట్లు ఎక్కుతారు అని. తో బాబ్ భీ కహతే హై యహ ఖేల్ భీ ఉతర్నే చढ़ने का है. ఇది ఎక్కేటువంటి దిగేటువంటి ఆట అని బాబా సింపుల్గా చెప్తారనమాట. ఏ విధంగా చూడండి, అక్కడ కూడా జారుడు బల్ల ఆట ఉంటుంది అనమాట. మెట్లు ఎక్కుతారు, మళ్ళీ జారుడు బల్ల మీద నుండి జారుతారనమాట. అది ఆటే కదా. మరి అలాగే బాబా ఏమంటారు, మీరు కూడా మెట్లు ఎక్కుతూ ఉంటారు, మరి దిగుతూ ఉంటారు. పతితం నుండి పావనం అవుతారు, పావనం నుండి పతితం అవుతూ ఉంటారు. ఇదంతా కూడా ఆట ఉన్నది, కష్టమేం లేదు పిల్లలు అని బాబా అంటారు. ఎంతో సహజం అర్థం చేసుకోవడము. వరంతో యుద్ధ కౌన్సీ హై.
కానీ అర్థం చేసుకుంటే తెలుస్తుంది కదా, ఇది యుద్ధం ఉన్నది అనేది. ఏ యుద్ధము? వికారాలతో యుద్ధము. అంతేకాని ఇది తెలియక ఏమనుకుంటారు, శాస్త్రాల్లో స్థూలంగా బాణాలతో కత్తులతో ఇట్లా యుద్ధం చేస్తారు కాబోలు, అప్పుడే రాజ్యం వస్తుంది కాబోలు, ఇవన్నీ కూడా చూపించారు. ఇక్కడ బాబా ఏమంటారు, పిల్లలు గడియ గడియ మీరు నన్ను జ్ఞాపకం చేయండి. తో ఫిర్ యాద్ టూట్ జాతీ హై, మాయా దీవా బుజా దేతీ హై. అయినా కానీ ఏం చేస్తూ ఉంటారు, జ్ఞాపకం అనేది మర్చిపోతూ ఉంటారు, మాయ దీపాన్ని ఆర్పేస్తూ ఉంటుంది. గులేబా కావాలి యొక్క కథ చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు విజయాన్ని పొందుతున్నారు, కొందరు ఎంతో బాగా నడుస్తూ ఉంటారు, మళ్ళీ మాయ వచ్చి దీపాన్ని ఆర్పేస్తూ ఉంటుంది. బాబా మాయా తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి అని అంటూ ఉంటారు. అనేక రకాలైన తుఫాన్లు వస్తూ ఉంటాయి. कभी कभी तो ऐसा तूफान जोर से आता है जो 8-10 वर्ष के पुराने अच्छे अच्छे झाड़ भी गिर पड़ते हैं. ఒక్కొక్కసారి ఇలాంటి తుఫాన్లు ఎంత జోరుగా వస్తూ ఉంటాయంటే 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా పాతగా అయ్యాక కూడా మళ్ళీ పడిపోతూ ఉంటారనమాట. మీకు తెలుసు, తో झाड़ भी गिर पड़ते हैं ना. కొన్ని పాత చెట్లు ఉంటాయి, ఒక తుఫాన్ వస్తే పడిపోతాయి. అది 8 ఏళ్ళు 10 ఏళ్ళు పెరిగిన చెట్టు అయినా కావచ్చు అని. అలా మీకు తెలుసు, ఇట్లా ఎంతోమంది పడిపోతూ కూడా ఉంటారు. ఇక్కడ వర్ణన చేసేది ఏం లేదు, వాళ్ళు పడిపోయారు వీళ్ళు పడిపోయారు. ఒక్కోసారి తుఫాన్కి చెట్టు పడిపోదా ఏంటి అని బాబా అంటారు. అట్లాగే మంచి మంచి మాలలో పూసల్లాగా ఉన్న వాళ్ళు కూడా పడిపోతూ ఉంటారు. ఈరోజు లేనే లేరు కదా. ఇది కూడా ఒక ఉదాహరణ బాబా చెప్తూ ఉంటారు. పిల్లలు జాగ్రత్తగా ఉండండి, మాయా తుఫాన్లతో పడిపోవద్దు, శక్తిశాలిగా అవ్వండి అని అంటారు. గజాన్ని కూడా ముసలి పట్టుకున్నది అని అంటూ ఉంటారు. యహే మాయాక తుఫాన్, ఇదే మాయా తుఫాను, మాయ వచ్చి పట్టుకుంటూ ఉంటుంది. 5 వికారాలతో జాగ్రత్తగా ఉండండి. జ్ఞాపకంలో ఉన్నట్లయితే గట్టిగా ఉంటారు. ముందు జ్ఞాపకంలో ఉండాలంటే దానికంటే ముందు ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మాభిమానిగా అవ్వండి. నేను ఈ పైన దేహాన్ని ధరించాను అనుకోండి, ఈ శిక్షణ బాబా తప్ప ఇంకా ఎవరు ఇవ్వరు, ఇప్పుడు తప్ప నేను ఇంకెప్పుడు ఇవ్వను పిల్లలు అని బాబా అంటారు. ఆత్మాభిమానిగా కండి అని అంటారు. సత్యుగంలో కూడా ఇలాంటి మాటలు ఎవరైనా వచ్చి చెప్తారా ఏంటి? నామ రూప దేశ్ కాల్ సబ్ యాద్ రెహతా హై. అక్కడ నామం రూపం దేశం కాలం అన్నీ గుర్తుంటూ ఉంటాయి, ఫలానా ఫలానా అని. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు ఇక ఇంటికి వెళ్ళిపోయేది ఉన్నది. ముందు మీరు సతోప్రధానంగా ఉండేవారు, సతోరజో తమోల్లో 84 జన్మలు తీసుకొని వచ్చారు. నంబర్ 1 యహ బ్రహ్మ హై. అట్లా తిరిగిన వారిలో ఫస్ట్ నెంబర్ ఎవరు? బ్రహ్మ బాబా. और उनको 83 जन्म भी हो सकते हैं, तो यहाँ इनके लिए पूरे 84 जन्म है. కొంతమందికి 83 కూడా ఉంటాయి. కాబట్టి ఉదాహరణకు 84 జన్మలు పూర్తిగా తీసుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఎవరిని చూపిస్తారు? బ్రహ్మ బాబాని చూపిస్తారు. పహలే శ్రీ నారాయణ థే, ఇన్కే లియే కహతే గోయా సబ్కే లియే సమసాత్. మొదటి నెంబర్ ఆయనే కాబట్టి ఫస్ట్ నారాయణ గురించి చెప్తే అందరి గురించి చెప్పినట్లే కదా. అనేక జన్మలు, అంతిమ జన్మలు ఇప్పుడు ఇక్కడ వచ్చి వీరు జ్ఞానాన్ని పొందారు, తిరిగి పురుషార్థం చేసి నారాయణుడిగా అవుతున్నారు. झाड़ में दिखाया है ना, यहाँ श्री नारायण और पिछाड़ी में ब्रह्मा कड़ा है. వృక్షంలో చూపించడం జరిగింది. ఫస్ట్ వీరే నారాయణుడిగా ఉన్నారు. కల్పవృక్షంలో క్రింద నారాయణుడు ఉంటారు కదా, మళ్ళీ లాస్ట్లో పైన బ్రహ్మబాబా నిలబడి ఉంటారు కదా, మళ్ళీ క్రింద రాజయోగం యొక్క తపస్సు చేస్తున్నట్లు చూపిస్తారు కదా. ప్రజాపిత అంటారు వీరిని, పరమపిత అనరు. పరమపిత ఎవరు? శివ్ బాబా. పరమపిత అని ఒక్క శివ్ బాబాని అనాలి, ప్రజాపిత అని ఒక్క బ్రహ్మబాబాని అనాలి, ఇంకెవరిని అనడానికి వీల్లేదు. బ్రహ్మబాబా దేహధారి కదా, శివ్ బాబా విదేహి, విచిత్రుడు అంటారు. అంటే చిత్రం లేదు, శరీరం లేదు అని. లౌకిక తండ్రిని పిత, తండ్రి అని అంటారు. కానీ వీరిని ప్రజాపిత అనగా బ్రహ్మబాబాని ప్రజాపిత అని అంటారు. వారు పరంపిత, పరంధామంలో ఉండేవారు. ప్రజాపిత బ్రహ్మ పరంధామ్ మే నహీ కహెంగే. అదే ప్రజాపిత బ్రహ్మ అనుకోండి, పరంధామంలో ఉంటారు అంటారా ఏంటి? ఫస్ట్ ఇక్కడ సాకార లోకంలో ఉండాలి కదా. ఫస్ట్ సాకార లోకంలో ఉన్న తర్వాత సూక్ష్మలోకం. సూక్ష్మలోకంలో ఉంటారు అని కూడా అనకూడదు, ముందు ఇక్కడ ఉండాలి.
ప్రజలు కావాలి కదా, స్థూలవతనంలోనే కదా ప్రజలు ఉంటారు. ప్రజాపితని భగవంతుడు అని అనడం జరగదు. భగవంతుడు అంటే శరీరం యొక్క నామరూపాలు లేనివారు అని చెప్పాలి. మనుష్య తనువు దానికే కదా పేరు పెడతారు. కాబట్టి వీటికి అతీతమైన వారు, మనిషి తనువు కానీ ఆ పేరు కానీ రూపం కానీ వీటికి భగవంతుడు అతీతమైనటువంటి వారు. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. స్థూలమైన నామరూపాలతో అతీతంగా ఉండడం అనేది జరుగుతుంది. పరంతు ఆత్మతో అయినా సాధు సంత అది కుచ్ భీ నహీ జాన్తే. ఆత్మ అంటే ఆత్మనే. సాధువులు సన్యాసులు ఎవరికి కూడా ఈ విషయాలు తెలియదు. వాళ్ళు కేవలం ఇల్లు వాకిలి వదిలేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. బాకీ दुनिया के विकारों के अनुभवी तो है ना, छोटे बच्चे को कुछ भी पता नहीं है. ఏ విధంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి అసలు వికారాలు అంటే ఏంటో తెలియదు. అదే సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి, కొందరు గృహస్థాన్ని వదిలి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వికారాలు చెడు అన్నీ తెలిసి ఉంటాయి అన్నమాట. అయితే అందుకనే సన్యాసుల కంటే కూడా చిన్నపిల్లల్ని మహాత్ములు అని ఎందుకంటారు? వారికి వికారాలంటే ఏంటో తెలియదు కాబట్టి అని. సత్యుగంలో ఉండే దేవతలకు కూడా వికారాలంటే ఏంటో తెలియదు, అందుకే వారు మహాత్ములని అనబడతారనమాట. చోటే బచ్చకు పవిత్ర కహా జాతా హై. చిన్నపిల్లల్ని పవిత్రమైన వారు అంటారు. ఈ సమయంలో ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు. చోటేసే బడా హోగా ఫిర్ భీ పతితో కహెంగే. మరి చిన్న నుండి పెద్దగా అవుతారు, మళ్ళీ వాళ్ళు పతితమైన వాళ్ళని అనబడతారు ఉంటారు కదా. ఇప్పుడు పవిత్రంగా సతోప్రధానంగా అవ్వాలి. బాప సంఝాతే సబ్కా అలగ్ అలగ్ పాత్ర ఇస్ డ్రామా మే నోంద్ హై. ఒక్కొక్క ఆత్మది ఒక్కొక్క వేరు పాత్ర అంటారు. ఒక్కొక్క పాత్ర ఈ డ్రామాలో ఇమిడి ఉంది. ఈ చక్రంలో మీరు ఆత్మ ఎన్ని శరీరాలు తీసుకున్నారు, ఎన్ని కర్మలు చేశారు, మళ్ళీ ఇవి పునరావృత్తి చేస్తారు. మొట్టమొదటి ఆత్మని అర్థం చేసుకోవాలి. నేను ఇంత చిన్న ఆత్మని, నాలో 84 జన్మల అవినాశి పాత్ర ఇమిడి ఉన్నది. ఇదే వండర్ఫుల్ విషయము. ఆత్మ భీ అవినాశి, డ్రామా భీ అవినాశి హై. ఆత్మ కూడా అవినాశి, డ్రామా కూడా అవినాశి. ఇది తయారైనటువంటి డ్రామా. ఐసే నహీ కహెంగే కబ్సే షురూ హువా. ఎప్పుడు మొదలైంది అని అనడానికి వీల్లేదు. ఇది అనంతంగా సాగుతూనే ఉంటుంది అని చెప్పి. తో యహ కర్ నహీ సక్తా. డ్రామా ఎలా తయారైంది, ఎప్పుడు మొదలైంది, ఎవరు రాశారు, ఇవన్నీ తెలుసుకునే విషయం కూడా కాదు. దీంతో ఏ లాభం కూడా లేదు అంటున్నారు. ఏ విధంగా సముద్రం ఉంది, దీని అంతం ఎక్కడుంది, ఆది ఎక్కడుంది, ఎంత వాటర్ ఉంది అని తెలుసుకుంటారు. ఆకాశం గురించి అవన్నీ లెక్కలు ఎవరు తీయలేరు కదా. అలాగే ఇది కూడా అవినాశి డ్రామా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి డ్రామా అని బాబా అంటున్నారు. ఎలా అయితే బాబా వండర్ఫుల్లో అలా జ్ఞానం కూడా ఎంతో వండర్ఫుల్. కభీ కోయి బతా నా సకే. ఇంత వండర్ఫుల్ డ్రామా గురించి మీకు ఎవ్వరూ చెప్పలేరు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఎవరి పాత్ర వారు వహిస్తారు, పాత్ర వహిస్తూ వచ్చారు కదా. నాటకం ఎప్పుడు తయారైంది అనే ప్రశ్న రావడానికే వీల్లేదు. అది మీకు అవసరమే లేదు అని బాబా అంటారు. భగవంతుడికి ఎందుకు ఇలాగ సుఖం దుఃఖం ఇవన్నీ ఎందుకు కూర్చొని తయారు చేశారు అని అడుగుతూ ఉంటారు. బాబా అంటారు, ఇది అనాది డ్రామా పిల్లలు. ఇక్కడ ప్రళయం అనేది ఏమీ జరగదు. ఇది మళ్ళీ మళ్ళీ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది తయారైన డ్రామా అని చెప్పాము. ఎందుకు తయారు చేశారు అని అడిగేటువంటి శక్తి ఆత్మకు లేదు కదా. బాబా అంటున్నారు, ఇది ఎందుకు తయారైంది అని అడిగే విషయమే లేదు అంటున్నారు. మీరు అడగడానికే వీల్లేదు అంటున్నారు. ఆత్మకు ఇప్పుడు జ్ఞానం లభించింది. బాబా అన్ని విషయాలు వినిపిస్తున్నారు, తెలివైన వారిగా చేస్తున్నారు. రోజుకి కూడా ఉన్నతి జరుగుతూ ఉండాలి ఆత్మలో. మొట్టమొదట బాబా కొంచెం వినిపించారు జ్ఞానం, వండర్ఫుల్ విషయాలు వినిపించారు. అయినా కానీ కొంచెమే జ్ఞానం వినిపించినా ఎంతో ఆకర్షణ ఉండేది బాబా మీద. బాబా లాక్కొచ్చేశారు అనేవారు. భట్టి యొక్క ఆకర్షణ ఉంది. మరి అందరినీ బాబా దగ్గరకు లాక్కొచ్చేశారు, అన్నీ వదిలేశారు, అన్నీ త్యాగం చేశారు, అన్నీ సేవలో పెట్టేశారు. మరి ఇది ఆకర్షణ బాబా మీద ఉన్నది. శాస్త్రాల్లో కృష్ణకు కంసపురి సే నికాల్ లే గయే, అబ్ తుమ్ జాన్తే కంస ఆదితో వహా హోతే హీ నహీ. అక్కడ శాస్త్రాల్లో కృష్ణుడు కంసపురి నుండి బయటికి వెళ్ళిపోయాడు అని రకరకాలుగా చూపిస్తారు. నిజానికి కంసుడే ఉండడు సత్యుగంలో. గీత, భాగవతము, మహాభారతము
ఇవన్నీ ఒకదానికొకటి కనెక్షన్ అయ్యి రకరకాలుగా రాసేశారు కదా. है तो कुछ भी नहीं, समझते हैं यह दशरा आदि तो परंपरा से चला आता है. బాబా అంటారు, నిజంగా అలాంటి విషయాలు ఏమీ జరగలేదు పిల్లలు, స్థూలంగా అక్కడ చెప్పినట్లు జరగలేదు. ఈ దశహర ఇదంతా కూడా పరంపర నుండి సృష్టి మొదలైనప్పటి నుండి ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. రావణుడు ఎవరు ఇది కూడా తెలియదు. దేవీ దేవతలుగా ఉండేటువంటి వారు క్రిందకు దిగుతూ దిగుతూ పతితంగా అయిపోయారు. రడియా భీ వహ మార్తే హే జో జాస్తి పతిత్ బనే హే. అయ్యో అయ్యో అని కొట్టుకుంటూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. ఎవరు పతితంగా అయిపోయిన మనుషులే కదా, పిలుస్తూ ఉంటారు, హే పతిత పావునరా అండి అని పిలుస్తారు. ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాలు ఎవ్వరికీ తెలియదు, మీకు తెలుసు. చక్రవర్తి రాజాగా అవ్వాలి మీరు. त्रिमूर्ति में लिखा हुआ है यह तुम्हारा ईश्वरी जन्म सिद्ध अधिकार है. త్రిమూర్తిలో మరి త్రిమూర్తి చిత్రంలో రాయబడి ఉన్నది కదా, ఇది మీది ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారము. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన. ఇలా త్రిమూర్తి చిత్రం గురించి అర్థం చేయించాలి. వినాశనం తప్పకుండా జరుగుతుంది, ఎందుకంటే కొత్త ప్రపంచంలో కొద్ది మంది ఉంటారు, ఇక్కడైతే అనేక ధర్మాలు అనేక మంది ఉన్నారు కదా. మళ్ళీ ఆది సనాతన దేవత ధర్మం కూడా లేనే లేదు. మళ్ళీ తప్పకుండా భగవంతుడు వచ్చి ఏకధర్మాన్ని స్థాపన చేస్తేనే కదా మళ్ళీ దేవతా ధర్మం మొదలవుతుంది. महाभारत भी गीता से संबंध रखती है, చక్ర ఫిర్తా रहता है. మహాభారతానికి మరి గీతకి కనెక్షన్ అనేది అక్కడ చూపించారు. వాస్తవానికి పిల్లలు ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. ఒక్క సెకండ్ కోసం కూడా ఈ డ్రామా ఆగిపోవడము అనేది మాత్రం జరగదు అని బాబా అంటున్నారు. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉండేటువంటి డ్రామా, కొత్తదేమీ లేదు. ఎన్నోసార్లు మీరు ఇలాగే పాత్ర వహించారు. ఎవరి పొట్ట అనేది నిండుతుందో వారు గంభీరంగా ఉంటారు కదా, లోపల భావిస్తూ ఉంటారు, మేము ఎన్నిసార్లు రాజ్యం తీసుకున్నాము, నిన్నటి విషయమే మేము ఇలా చేశాము, ఇలా గంభీరంగా ఉండి అన్ని విషయాల్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ పొట్ట నిండడము అంటే జ్ఞానం అనేది పూర్తిగా అర్థమైన వారు గంభీరంగా ఉంటారు. అంటే లోపల మననం చేస్తూ ఉంటారు. నేను ఈ విధంగా ఉన్నాను, ఇలా చేశాను, ఇలా రాజ్యం పొందాను, మరలా ఇలా పొందాలి అని తెలుసు కదా. నిన్నటి విషయమే మేము దేవీ దేవతలుగా ఉండేవారం, చక్రంలో తిరిగాము, ఈరోజు పతితంగా అయ్యాం, మళ్ళీ యోగబలంతో విశ్వం యొక్క రాజ్యాన్ని తీసుకుంటాం. కల్పం యొక్క రాజ్యం మీరే తీసుకుంటారు కదా, కొంచెం కూడా తేడా అనేటువంటిదే రాదు. రాజ్యంలో కొందరు తక్కువ ఎక్కువ అన్ని రకాలైన పదవులు ఉంటాయి కదా, పురుషార్థం వల్లే ఇవన్నీ తయారవుతున్నాయి. మొట్టమొదట బందర్ సే బి బత్తర్ థే, కోతి కన్నా హీనంగా అయిపోయారు కదా, వానరంలాగా అయిపోయారు కదా. ఇప్పుడు బాబా మందిరంలో ఉండే యోగ్యులుగా చేస్తున్నారు. మంచి మంచి పిల్లలు ఆత్మ రియలైజ్ చేసుకుంటూ ఉంటుంది, హమ్తో కొయి కామ్కే నహీ థే. ఒకప్పుడు మేము ఎందుకు పనికిరాని వారిగా ఉండేటువంటి వారమి, ఇప్పుడు మళ్ళీ వర్త్ పౌండ్గా సంపన్నంగా తయారవుతున్నాము. కల్పము బాబా మమ్మల్ని ఇలా చిల్లిగవ్వకు పనికిరాని వారిని ఉన్నతంగా చేస్తున్నారు. కల్పపూర్వం కూడా ఈ విషయాలు అనేవి మంచి రీతిగా అర్థం చేసుకున్నాము. ప్రదర్శనలు ఇవన్నీ పెడుతూ ఉంటారు, సేవ చేస్తూ ఉంటారు, భాగ్యం తయారు చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొత్తదేమీ లేదు, మళ్ళీ ఇలాగే తయారు చేసుకుంటారు. వీరి ద్వారానే అమర్పురి యొక్క స్థాపన అనేది జరుగుతుంది. భక్తి మార్గంలో దేవీలకి ఎన్ని గుళ్ళు గోపురాలు కడతారు, ఇదంతా కూడా పూజారత్వం యొక్క సామగ్రి అని బాబా అంటున్నారు. రకరకాల గుళ్ళు, ఆభరణాలు, లేకపోతే పెద్ద పెద్దవి ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా పూజారీగా కావడం కోసం సామగ్రినే కదా. అదే పూజనీయంగా అయ్యే సామగ్రి ఏమన్నా ఉంటుందా? అలాంటి విషయం ఏమీ లేదు కదా. బాబా అంటారు, రోజుకి గుహ్యమైన పాయింట్స్ నేను మీకు అర్థం చేయిస్తూ ఉంటాను. आगे की ढेर पॉइंट्स तुम्हारे पास रखी, वहाँ भी क्या करेंगे, ऐसे ही पड़ी रहती है. प्रेजेंट तो बाप दादा नई పాయింట్స్ समझाते रहते हैं. ఇంతకు ముందు పాయింట్స్ కూడా బాబా అర్థం చేయించారు. అవన్నీ కూడా ఇప్పుడు దాచిపెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు వర్తమాన సమయంలో ఏది అవసరమో ఆ యొక్క పాఠం బాబా వినిపిస్తూ ఉంటారు. ఇక్కడ బాబ్దాదా ఎదురుగా ఉన్నారు కాబట్టి చదివిస్తూనే ఉంటారనమాట. కొత్త పాయింట్స్ అర్థం చేయిస్తూనే ఉంటారు.
ఆత్మ ఇంత చిన్న బిందువు ఉన్నది, ఆత్మలో మొత్తం పాత్ర ఇమిడి ఉన్నది. यह पॉइंट्स कोई आगे वाली कापियों में थोड़ी ही होंगी, फिर पुरानी పాయింట్స్ को तो क्या करेंगे. చాలా పాత మురళీలు ఉన్నాయి, ఫస్ట్లో చెప్పిన జ్ఞానం ఉంది. బాబా అనేవాళ్ళు ఈ కాపీలన్నీ ఏం చేసుకుంటారు? ఎందుకంటే ఇప్పుడిప్పుడు బాబా అన్ని విషయాలు ఇంకా విపులంగా చెప్తున్నారు. ఆ పాత వాటిలో ఇంత విపులంగా జ్ఞానం అనేది ఉండదు అని. ఆ తర్వాత బాబా అవన్నీ కూడా తీయించేశారనమాట. పాత కాపీలు అవన్నీ కూడా తీయించేశారు. ఎందుకంటే అప్పుడు కొంచెమే జ్ఞానం అనేది చెప్పారు కాబట్టి. ఆ తర్వాత గుహ్యంగా ఎంతైతే జ్ఞానం బాబా వినిపిస్తూ వచ్చారో ఆ యొక్క కాపీలే బాబా ఉంచారనమాట. ఫిర్ పురాణి పాయింట్స్ కొత్త తుమ్ క్యా కరెంగే. ఆ పాత పాయింట్స్లో కొన్ని ఆ వర్తమాన సమయానికి అనుసారంగా ఉండే పాయింట్స్ ఉంటాయి. అందుకనే బాబా అనేవారు ఆ పాత పాయింట్స్ మీరు ఏం చేసుకుంటారు, ఇప్పుడు బాబా వినిపించే గుహ్యమైన విషయాలు ఇవి తెలుసుకుంటే చాలు, ఇంకా పాతవి కూడా అవసరం లేదు కదా అని అంటారనమాట. పిछाड़ीకి రిజల్ట్ హీ కామాతీ హై. పిల్లలు ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, చివరికి ఈ రిజల్ట్ వస్తుంది, అదే మీకు పనికొస్తుంది. మీరు చేసే పురుషార్థం బట్టి రిజల్ట్ వస్తుంది కదా. కల్పం పూర్వం కూడా బాబా ఇలాగే వినిపించారు. నంబర్ వారుగా పిల్లలు చదువుకున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకరికి ఎక్కువ మార్కులు వస్తాయి, ఒకరికి తక్కువ మార్కులు వస్తాయి. వ్యాపారంలో ఒకరికి ఎక్కువ లాభాలు వస్తాయి, ఒకరికి గ్రాచారం కూర్చుంటుంది, కొందరు హార్ట్ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇక్కడే మీరు హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు అని బాబా అంటారు. ఈ చదువులో అయినా ఈ వ్యాపారంలో అయినా అంతే. కొందరు ఎక్కువ సంపాదించుకుంటారు, కొందరు టైం వేస్ట్ చేసుకొని అన్నీ వేస్ట్ చేసుకొని తక్కువ సంపాదించుకుంటారు. అంటే సమయం కంటే ముందు కళ్ళు తెరవరు అనమాట. కాబట్టి బాబా అంటారు, పిల్లలు ఇట్లా జరుగుతూనే ఉంటుంది, నేనేం చేయలేనులే అని నిరుత్సాహం తెచ్చుకోకూడదు. మళ్ళీ లేచి మళ్ళీ పురుషార్థం చేయండి. ఎవరైనా దీవాలా తీస్తూ ఉంటారు, వ్యాపారం ఇవన్నీ కూడా తక్కువగా అయిపోతూ ఉంటాయి. మళ్ళీ వ్యాపారం చేసి మళ్ళీ చాలా ధనవంతులు కూడా అవ్వచ్చు కదా అని బాబా అంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక్కొక్కసారి పిల్లలు పొరపాటు చేస్తారు, కింద పడతారు. బాబా ఇలా పొరపాటు చేశామనుకుంటారు. మళ్ళీ ఒక్కొక్కసారి సంపాదన చేసుకొని ఉన్నతంగా కూడా అవ్వచ్చు కదా అని బాబా అంటారు. కొందరు వికారాల్లో పడిపోతూ ఉంటారు. బాబా అంటారు, పిల్లలు పురుషార్థం ఉన్నతంగా రిలైజ్ అయ్యి పురుషార్థం ఉన్నతంగా చెయ్యండి, ఈ వికారాల్లో పడద్దు అని బాబా అంటారు. ఎక్కే కళలో వెళ్ళాలి, పడ్డారంటే మాత్రం ఏం లాభం లేదు, ఎంతో ప్రయత్నించాలి. వాస్తవానికి ఒకవేళ పడినా కానీ మళ్ళీ లేచి ముందుకు వెళ్ళే టైం ఉందనుకోండి, తప్పకుండా లేచి పురుషార్థం చేయాలి కదా, లేచే ప్రయత్నమే చేయాలి కదా. ఇప్పటి నుండి ఎంత సంపాదించుకుంటే అంతైనా లభిస్తుంది కదా కనీసం. బాబా మనా తోడి హీ కరేంగే. బాబా మీరు ఈ పొరపాటు చేశారు, ఇక మీరు పురుషార్థం చేయడానికే పనికిరారు, లేకపోతే అసలు సంపాదన చేసుకోవద్దు, మీరు రావద్దు అంటారే ఏంటి బాబా ఏమన్నా? ఇప్పటి నుండి ఎంత చేసుకుంటే అంత చేసుకోండి అని బాబా అంటారు. బాబాకు తెలుసు, అలా ఎంతోమంది కూడా వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ పశ్చాత్తాపం చెంది వస్తూ ఉంటారు. లేకపోతే పోగొట్టుకున్న వాళ్ళు కూడా మళ్ళీ సంపాదన చేస్తారు. బాబా అంటారు, మళ్ళీ చేయండి పురుషార్థము, ఇంతకుముందు చేసిందంతా పోగొట్టుకున్నారు కదా, ఎంతో కొంత అనేటువంటిది సహాయం లభిస్తూ ఉంటుంది డ్రామా ప్లాన్ అనుసారంగా. అచ్చా బచ్చే అబ్ తృప్త్ హుయే బహుత్ గోతే ఖాయా ఫిర్ సే పురుషార్థ కరో. ఎందుకంటే మాయ వైపు వెళ్ళిపోయి దాని యొక్క వలలో చిక్కుకుపోయి అచ్చా మాయలో మునిగి ఇప్పుడు తృప్తి చెందారా, ఇక వదిలేసేయండి, ఇప్పుడు మళ్ళీ పశ్చాత్తాపం చెంది బాబా దగ్గరకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయండి అని అంటారనమాట. ఎన్నో మునకలు వేశారు మాయా వికారాల్లో, ఇప్పుడు అవి వదలండి, మళ్ళీ పురుషార్థం చేయండి. ఇదే కదా మరి బాబా అంటారు. బాబా వద్దకు ఎంతోమంది కలుసుకోవడానికి వస్తూ ఉంటారు. బేహద్ బాబా బాప్కా कहना नहीं मानेंगे, పవిత్ర नहीं बनेंगे. బాబా ఆత్మ సమజ్ ఆత్మకు कहते हैं. బాబా ఆత్మలతోనే మాట్లాడతారు. బేహద్ తండ్రి చెప్పిన మాట వినరా పిల్లలు, పవిత్రంగా ఉండరా, ఇట్లా బాబా అడుగుతూ ఉంటారు. బాబా అడిగితే బాణం తగులుతుంది కదా. समझो स्त्री को तीर लग जाता है तो कहेंगे हम तो प्रतिज्ञा करते हैं, तो पुरुष को नहीं लगता है, फिर आगे चल उनको भी छड़ाने की कोशिश करेंगे. వస్తారు బాబా దగ్గరికి, బాబా అడుగుతారు, బేహద్ బాబా చెప్పింది వినండి అంటారు. కొందరికి బాణం తగులుతుంది, స్త్రీకి బాణం తగిలింది అనుకోండి, ఒకవేళ మరి పత్నికి తగిలింది పతికి తగలలేదనుకోండి, ఒకళ్ళు జ్ఞానంలో నడుస్తారు, నెమ్మదిగా రెండో వాళ్ళను కూడా
నడిపిస్తారు, ప్రతిజ్ఞ చేయిస్తారు, ఉన్నతంగా అయ్యే ప్రయత్నం చేస్తారు. అలా ఎంతోమంది వస్తూ ఉంటారు. కొందరు మతిని జ్ఞానంలోకి తీసుకొని వస్తూ ఉంటారు. అట్లా తీసుకొచ్చిన తర్వాత ఉన్నతమైన పురుషార్థం చేశారనుకోండి, మా యొక్క స్త్రీనే మా గురువు అని అంటూ ఉంటారు. బ్రాహ్మణ్ లోగ్ హతియాలా బాంతే సమయ కహతే హై. అక్కడ లౌకికంలో ఏమంటారు? వివాహం చేసి నీకు పతినే గురువు అంటారు. కానీ ఇక్కడ శివ బాబాతో ఎప్పుడైతే జోడించబడతారో అప్పుడు ఒక్కొక్కసారి స్త్రీ కూడా గురువు అవుతుంది కదా పతికి, ఎందుకంటే దారి చూపిస్తూ ఉంటారు కదా అంటున్నారు. ఇక్కడ तो यह बाप कहते हैं तुम्हारा एक ही बाप सब कुछ है. ఇప్పుడు మీరు బాబా వారిగా అయ్యారు. ఇక్కడ బాబానే మీకు అన్నీ. తండ్రి బాబానే, టీచర్ బాబానే, గురువు కూడా బాబానే. ఒకవేళ స్త్రీ జ్ఞానంలో తీసుకొస్తే స్త్రీ గురువు అవ్వరు కదా, బాబానే గురువు కానీ పత్ని గురువు అవ్వరు కదా. తో యహ మేరా తో ఏక్ దూసరా నా కోయి. ఇప్పుడు అన్ని సంబంధాలు బాబాతో జోడించాలి. ఎవరెవరిని జ్ఞానంలో తెచ్చినా తండ్రి టీచర్ గురువు అయితే బాబానే. కాబట్టి నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరు, అందరూ బాబాని జ్ఞాపకం చేసేవారే. ఉస్ ఏక సే హీ యోగ లగానా హై. ఒక్క బాబాతో మాత్రమే యోగం జోడించాలి. ఈ దేహము కూడా నాది కాదు, నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు, నేను ఆత్మని. ఇలా యోగం చేయాలి. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया. धारणा कोसम फर्स्ट पॉइंट, कोई भी ग्रहचारी आती है तो दिल शिकस्त हो बैठ नहीं जाना है. ఏదైనా గ్రహచారం వచ్చిందనుకోండి, నిరుత్సాహంలో వచ్చి కూర్చోకూడదు అంటున్నారు. మళ్ళీ పురుషార్థం చేసి మళ్ళీ బాబా జ్ఞాపకంలో ఉండి ఉన్నతమైన పదవిని పొందాలి. సెకండ్ పాయింట్, స్వస్థితి యోగంతో ఎంత గట్టిగా చేసుకోవాలంటే ఎలాంటి మాయా తుఫాన్ అనేది దాడి చేయకూడదు. వికారాల నుండి తమని తాము రక్షించుకోవాలి అంటున్నారు. वरदान, त्रिकालदर्शी और साक्षी दृष्टा बन हर कर्म करते बंधन मुक्त स्थिति के अनुभव द्वारा दृष्टांत रूप भव. త్రికాలదర్శి మరియు సాక్షి ద్రష్టగా అయి ప్రతి కర్మ చేస్తూ బంధనముక్తులు స్థితిని అనుభవం ద్వారా దృష్టాంత రూపంగా కండి. అంటే త్రికాలదర్శి స్థితి, సాక్షి స్థితిలో ఉంటూ కర్మ చేస్తూ ఎలా ఉండాలంటే అన్ని బంధనాలతో విముక్తులుగా ఉన్న స్థితిని అనుభవం చేసుకొని అందరికీ ఒక దృష్టాంతం అంటే ఉదాహరణగా అవ్వండి అంటున్నారు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై కర్మ చేస్తూ ఆది మధ్యాంతాలు తెలుసుకొని కర్మ చేస్తూ ఏ కర్మ వికర్మగా జరగకుండా చూసుకోవాలి. సదా సుకర్మలే అప్పుడు జరుగుతాయి అంటున్నారు. అలా సాక్షి దృష్టగా అయి కర్మ చేశారనుకోండి, ఏ కర్మ మిమ్మల్ని బంధించదు, కర్మ బంధనంలోకి తీసుకొని రాదు. కర్మ యొక్క ఫలము శ్రేష్టంగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు, బంధనంలోకి రారు. కర్మ చేస్తూ అతీతంగా ప్రియంగా ఉంటారు. అప్పుడు అనేక ఆత్మల ముందు మీరు ఒక ఉదాహరణలాగా అవుతారు. బంధనంలో చిక్కుకోకుండా, వికర్మ చేయకుండా, ఇట్లా బంధన ముక్త స్థితికి మీరు ఒక ఉదాహరణ అవుతారు, ఎగ్జాంపుల్ అవుతారు అంటున్నారు. స్లోగన్, జో మనసే సదా సంతుష్ట హై వహీ డబల్ లైట్ హై. ఎవరైతే మనసుతో సంతోషంగా ఉంటారో వారే డబల్ లైట్ అని బాబా అంటున్నారు. స్వమానము, త్రికాలదర్శి సాక్షి స్థితిలో ఉండి కర్మ చేసే బంధనముక్త ఆత్మను. త్రికాలదర్శి సాక్షి స్థితిలో ఉండి కర్మ చేసే
కర్మ చేసి బంధన ముక్త ఆత్మను త్రికాలదర్శిగా స్థితిలో ఉండాలి, సాక్షి స్థితిలో ఉండి కర్మ చేయాలి. అప్పుడు బంధన ముక్తులుగా ఉంటారు అని బాబా అంటున్నారు. త్రికాలదర్శి సాక్షి స్థితిలో ఉండే కర్మ చేసే కర్మ బంధన ముక్త ఆత్మను